అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మండపేట ఎంఆర్పీఎస్ నాయకులు ధూళి జయరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన అభిమానులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కరాచీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళిత వర్గాల్లో ఆశలు చిగురింపజేసిందన్నారు. వర్గీకరణపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చన్న వార్త శుభపరిణామన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు వర్గీకరణ చేస్తారని నమ్మకం తమకుందన్నారు. ఈ కార్యక్రమంలో డోకుబుర్ర రాజబాబు, చుక్కా శేషు, గాలింకి నాగేశ్వరరావు, మోరంపూడి సూరిబాబు, చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్, ధూళి ప్రవీణ్, బొమ్ము గంగాధర్, మచ్చా రాంబాబు, తాతపూడి ఆశీర్వాదం, ఉండ్రాజవరపు అర్జున్, సవరపు సతీష్, మాదిగ ఉపకులాల నాయకులు పాల్గొన్నారు. శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధించాం. శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధించాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ గారు ఈ ఉద్యమంలో ఎన్నో ఆటుపోటులు అటు ప్రభుత్వాలు, ఇటు మా మాల సోదరులు, అదేవిధంగా కొంతమంది ఆయా రాజకీయ పార్టీల ప్రలోభాలకి లొంగి స్వశక్తితో కూడా మేము అన్నిటిని ఎదుర్కొని నిలబడి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజున భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తూ రాష్ట్రాలకు అధికారం ఇచ్చి రాష్ట్రాలను అమలు చేయమని చెప్పి ఎస్సీ వర్గీకరణ అవసరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలు అమలు చేయండి అని చెప్పి ఈరోజు తీర్పు ఇచ్చినటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో ఆ ధర్మాసనం జడ్జిలుగా ఉన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న జడ్జిలందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేయడానికి మాకు సహకరించిన సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయా రాజకీయ పార్టీలు మాకు అవసరం వచ్చినప్పుడు మాకు అండగా నిలబడి పెద్దల గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు అన్ని రాజకీయ పార్టీలకి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వర్గీకరణ చేయడం, ఆ వర్గీకరణ మళ్ళీ రద్దు అవడం, మళ్ళీ నేనే చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎన్నికల్లో మాదిగ ఉపకులాలకి ఆయన హామీ ఇవ్వడం, మాదిగ ఉపకులాలు 90% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం, ఏనాడైతే మా వర్గీకరణ అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారో మళ్ళీ రద్దయ్యి సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి అది మాదిగ జాతి ఉపకులాలకి పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి అవకాశం ఉన్నదని మా జాతి ఎప్పుడన్నా అభివృద్ధి చెందిందంటే అది వర్గీకరణ అమలైన టీడీపీ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని చెప్పి మళ్ళీ అదే అవకాశం కూటమి ప్రభుత్వానికి వచ్చిందని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు
మరి జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని ఆయన అన్నాడు. మరి అదేవిధంగా ఇప్పుడు అనుకూలంగా తీర్పు వచ్చి రాష్ట్రాలు అమలు చేయడానికి చెప్పి మరి తీర్పు రావడం జరిగింది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి మరి మేము విశ్వసిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని తక్షణమే అసెంబ్లీ తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ఈ దేశంలోనే ముందడుగు ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన చేస్తారనే నమ్మకం కూడా మాదిగా కులాల మీద మా అధినేత మందకృష్ణ మాదిగ గారికి కూడా ఆ విశ్వాసం ఉన్నదని చెప్పి ఆ విశ్వాసాన్ని ఎక్కడ కూడా మేము కోల్పోకుండా ఉండే విధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి చర్యలు ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని చెప్పి మీ హయాంలోనే మాకు న్యాయం జరిగింది. వర్గీకరణ అమలు వల్ల మళ్ళీ మీ హయాంలోనే సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాబట్టి మీరే ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మరి మాదిగల కుండీల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ మా మాదిగ జాతి అన్ని రంగాలలో ముందుకెళ్ళి ఈ రోజున అన్ని అణగారిన కులాలకి నాయకత్వం వహించే కాడికి నాయకులు ఎదిగారనంటే అది మా నవయుగ అంబేద్కర్ మానేసి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా